ఏవి కూడా నెరవేర్చకుండా పోవడం అది పక్కన పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఏ విషయంలో అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాదే అనేసి వీళ్ళు డప్పు కొడతా ఉన్నారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు ఈరోజు సన్న బియ్యం మేము ఇస్తామనేసి వాళ్ళు మొత్తం ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం చేసుకొని మేమే ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యము. ఇది ఇవాళ ఈరోజు సొసైటీలో మొత్తం చదువుకున్న వాళ్ళు తెలంగాణలో యువకులే కాదు, ప్రతి ఒక్కరు మహిళలతో సహా ప్రతి ఒక్కరి జ్ఞానం ఉన్నది. అందరికీ తెలుసు ఏ విషయం ఏందనేది. గతంలో రేషన్ షాప్లో బియ్యం వస్తే మొత్తము 29 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే భరించేది. మిగతా ₹1 రాష్ట్ర ప్రభుత్వము, ₹1 లబ్ధిదారు పొందేది. కానీ ఈరోజు నిన్నటి నుంచి మనకు ఈ ఉగాది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సన్నబియ్య పథకము కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వచ్చేసి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కేవలం ఇవాళ బియ్యానికి వాళ్ళు కేటాయిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేది 2,800 మాత్రమే. మీరే చూడండి ఎంత తేడా ఉందనేసి. ఈరోజు వాళ్ళు కేజీకి వచ్చేసి ₹10 రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటే ₹40 కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. అందుకే వాళ్ళు సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు వీళ్ళు డప్పు కొట్టడం ఇది సమంజసం కాదు. అది మానుకోవాలి. మేము కూడా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఉన్న వాస్తవాలు చెప్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.